అంతే కదా సార్. ఇప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్ అనే సినిమా రిలీజ్, నేను అది 30 లక్షలు అనే ఫిగర్ వచ్చింది, నాకు ఇంటర్వ్యూ చూశాను. ఐ థింక్ లిటిల్ హార్ట్ డైరెక్టర్ అంటాడు అనమాట ఒక సిచ్యువేషన్లో 30 లక్షల్లో సినిమా తీయొచ్చు అని. అండ్ దట్ స్టక్ విత్ మీ. అండ్ ఆయన చెప్పింది కూడా వెరీ వెరీ ట్రూ. అంత అమౌంట్లో తీయొచ్చు, కానీ ఆ టాలెంట్ మాత్రం బయటికి రావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బికాజ్ ద కైండ్ ఆఫ్ కంటెంట్ ఎంత బయటకు వస్తుందో మీకు తెలుసు. అండ్ దాంట్లో స్టాండ్ అవుట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మేక్ దట్ ఎఫర్ట్. అండ్ అది ఒక సినిమాకి అన్ఫేర్ అనిపించింది నాకు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. బికాజ్ ఒకప్పుడు స్క్రిప్ట్లు పట్టుకొని తిరిగేటోళ్ళు ఇండస్ట్రీలో, ఇప్పుడు హార్డ్ డ్రైవ్లు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే మీరు ప్రమోషనల్ పరంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చాలామంది ఏదో ప్యాకేజ్ మార్కెటింగ్ చేస్తారు కంటెంట్ లేకపోయినా, అంటే ఇండస్ట్రీలో చాలామంది మీద సెటైర్ లాగా ఉంది, అది మీరు ఆ ఉద్దేశమేనా? సెటైర్ కాదు సార్. అంటే ఎన్నిసార్లు మనం సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళి డిసప్పాయింట్ అయినాం. ఆ డిసప్పాయింట్ అయిన ప్రతిసారి వాళ్ళు మార్కెటింగ్లో స్పీచ్లు ఇచ్చినది అబద్ధం అనిపిస్తాయి కదా. సో యాజ్ అన్ ఆడియన్స్ అది ట్రస్ట్ ఫెయిల్ అయిందేమో అని నా ఉద్దేశం సార్. యా. ఇప్పుడు ఈ మూవీ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీ లైఫ్లో? ఏంటి దీనికి, ఈ సినిమా చేయడానికి రీజన్ ఏంటి, ఈ స్టోరీ చేయడం? సార్, ఈ స్టోరీ స్టార్టెడ్ విత్ సౌమిత్. అండ్ నాకు ఎప్పుడు ఏంటంటే ఒక హానెస్ట్ కోర్ వాల్యూ ఎంత ఉంటుందో అది లాంగ్ లాస్టింగ్ సినిమాలాగా అనిపిస్తుంది. మిగతాదన్నీ పైన మేకింగ్ అంతా హద్దుకుంటాం, కానీ ఆ కోర్ వాల్యూ ఉంటుంది కదా, దేని మీద సినిమా తీస్తామని. ఈ సినిమాలో ఉన్న వాల్యూ నాకు చాలా చాలా అటాచ్ అయిందనమాట. దట్ ఈస్ వెర్ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సార్. హీరో గారు, ఒక ప్యూర్ లవ్ అనేది ఎలా అని. హీరో గారు ఒకవేళ డైరెక్షన్ చేయాలంటే ఎవరితో చేస్తారు సార్? నేను చాలామందిని ఫస్ట్ థింగ్ ఫస్ట్, లైక్ టు బీ ఫ్రాంక్, చాలామందిని ట్రై చేసినాం సార్. ఆయన వీడు నేను కలిసి ఈ కొత్త వాళ్ళు కాదు, ఎంత కాదు, బయట ఉన్న మార్కెట్లో ఉన్న ఆల్మోస్ట్ చాలామంది యాక్టర్స్ని ట్రై చేసినాం. కొందరితో డేట్స్ ఇష్యూ వచ్చినాయి, కొందరు ఫైనాన్షియలీ మాకు అది కాల. సో ఇవన్నీ ఉండే. బట్ పర్ఫెక్ట్ యాప్ట్ అంటే లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అల్లు అర్జున్ సార్ అయితే మస్తు ఉంటుండే. అల్లు అర్జున్ గారు ఈ సినిమా ఒకవేళ హిట్ అయితే మళ్ళీ ప్లాన్ చేస్తారా? అల్లు అర్జున్ డెఫినెట్గా ట్రై చేస్తారు. ఎక్సలెంట్ స్టోరీ. అల్లు అర్జున్కే కాంపిటీషన్ ఇచ్చేలా చేసాడు సార్. సో సార్ లైక్ ఆయన మూవీ చూసుకుంటూ కొన్ని మన న్యూయెన్సెస్ కానీ అవి కానీ నేర్చుకుంటూ లైక్ డిస్కస్ చేసుకుంటూ ఎగ్జిక్యూట్ చేసినాం మేము. ఇది రియల్ స్టోరీయా లేకపోతే మామూలుగా? ఇట్స్ ఏ ఫిక్షనల్ స్టోరీ సార్, బట్ రియల్ ఎమోషన్స్, వెరీ వెరీ రియల్ ఎమోషన్స్ సార్. అందరూ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఒక్కసారి మ్యూజిక్ డైరెక్టర్ ఒకళ్ళు పేర్లు చెప్తారు సార్. నన్ను నేను కళ్యాణ్ అంతే. నో 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 నాట్ రిలేటెడ్. ఇది ఈ వర్క్లోనే కలిసాను అంతే. సౌమిత్ గారు మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది. వ్యాలంటైన్స్ డేకి మంచి సినిమా తీసుకొస్తున్నారు. బట్ మీకు ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంతకుముందు చెప్పిన చిరంజీవి, నో డౌట్. అది చిన్నప్పటి నుండి, అంటే ఫస్ట్ ఇండస్ట్రీ వస్తారాను ఇవన్నీ పక్కన పెడితే న్యూయెన్సెస్ కానీ అవి కానీ అన్నీ ఆటోమేటిక్ వచ్చేసినాయి. చిన్న లైక్ నాకు ఎప్పుడు యాక్టర్ అవుతానో కూడా తెలియదు. అంత చిన్నప్పటి నుంచి మోటివేట్ అవుతుంది, అది న్యాచురల్ వచ్చేసింది అంతే. రాధికా ఫ్లేవర్ క్యారెక్టర్ ఏమైనా ఉంటుందా తనకి? అంటే లవ్ ఫెయిల్యూర్ కానీ కొంచెం ఆ నాటినెస్ కానీ తనకు ఉంటుందా, లేదంటే కంప్లీట్లీ స్మూత్ లవ్ స్టోరీగా ఉంటుందా డైరెక్టర్ గారు? డిజెటిలీలో రాధికా ఫ్లేవర్ ఏమైనా ఉంటుందా? లేదండి. అట్లా కామిక్ జోన్ కాదు. బట్ అమ్మాయిలకి ఉమెన్కి ఉన్న కన్ఫ్యూజన్ లవ్లో ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ అయితే డెపిక్ట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ ఉమెన్ ఫీల్, ఒక పెయిన్ కానీ, వాళ్ళకున్న కన్ఫ్యూజన్ కానీ, వాళ్ళు చూపెట్టే ఎక్స్ట్రీమ్ లవ్ కానీ, లవ్ కోసం ఒక అమ్మాయిలు ఎంత దూరం వెళ్తారు అన్న ఇంటెన్సిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ వెరీ మెమరబుల్ క్యారెక్టర్, ఎస్పెషలీ ఉమెన్. బట్ లాస్ట్ సేమ్ క్వశ్చన్కి నిన్న యాక్చువల్లీ సినిమా చూసిన తర్వాత ఒక సార్ చెప్పారు, మీరు అమ్మాయి ఆవిడ స్మోక్ చేస్తుంది, 2-3 షార్ట్స్ అట్లాంటివి ఉన్నాయి, అండ్ మీ ట్రైలర్లో లైక్ వాట్ ఎవర్ చూసారు కదా. ఒక ఫీమేల్ యాక్టర్ అంటే ఇవాళ రేపు సినిమాలు వస్తే ఐదర్ మెన్ సపోర్టివ్ వస్తున్నాయి, ఉమెన్ సపోర్టివ్ వస్తున్నాయి, బ్యాలెన్స్ వస్తలేవు. డిగ్నిటీ కాపాడుతూ చాలా బాగా వెరీ నీట్గా హ్యాండిల్ చేశారు అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అండ్ దట్ ఈస్ సంథింగ్ మేబీ మీరు అడిగిన ప్రశ్నకి అది ఆన్సర్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. సౌమిత్, ఇక్కడ మీరు చిన్న సినిమాల్లో కేజీఎఫ్ అన్నారు. చిన్న సినిమాలో కేజీఎఫ్ అండి, మాది పెద్ద సినిమా, లవ్ స్టోరీస్లో కేజీఎఫ్ అన్న. ఓకే. ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు February 14th చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, కంటెంట్ మీద ఇంత నమ్మకం ఉన్నప్పుడు చిన్న సినిమాకి
ఫేస్ వాల్యూ లేని సినిమాలని ఆడియన్స్ చూడరు ఉన్న టైంలో నవే డేస్లో. అటువంటప్పుడు ఎందుకు పోటీకి వెళ్ళరు? కంటెంట్ మీకు నా బాగా నచ్చింది. పోటీ అనేది ఏం లేదు సార్. ఓన్లీ వన్ థింగ్ సార్, ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం ఇంకో లెవెల్లో వస్తారు, ఆ తర్వాత ఇంకో లెవెల్లో వస్తారు. మాకు కంటెంట్ పైన నమ్మకం ఉంది అండ్ చూసేటోళ్ళు చూస్తారు, నచ్చుద్ది, చూసిన వాళ్ళు ఇంకో 10 మందికి చెప్తారు, ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంతే. అంతకుమించి ఇంకేం క్యాలిక్యులేషన్ లేవు, ఏం లేవు. ఇంత ఖర్చు పెట్టుకుని చాలా కష్టపడి ఫ్యాషనేటెడ్గా ఉన్నారు మీరంతా. చూసేవాళ్ళు చూస్తారు అనేది ఎంత కాంపిటీషన్లో ఏంటి ఎంతవరకు? ఖచ్చితంగా సార్. నేను మళ్ళీ సేమ్ ప్రివ్యూ గురించే మాట్లాడతాను. ఆ రెస్పాన్స్ మామూలుగా లేకుండే సార్ మాకు. అండ్ అలాంటి ప్రివ్యూస్ మేము అలాంటి ప్రీమియర్స్ ఇంతకుముందు మేము చాలా చేసినాం. అండ్ వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ కానీ ఏది కానీ మేము సాలిడ్ కాంటెంట్తో వస్తున్నప్పుడు ఎవరికి ఎందుకు భయపడాలి? అంటే లాజికల్గా చూసుకుంటే అన్లెస్ పెద్ద హీరోలు వాళ్ళు వీళ్ళు ఓకే నేను ఒప్పుకుంటా, థియేటర్సే దొరకవు, మాకు దొరుకుతున్నాయి థియేటర్స్. ఇప్పుడు మా సినిమా సాలిడ్ ఉంది, ఆబ్వియస్లీ ఇంకా దిస్ ఎ ఫేర్ ఛాన్స్ అని నేను బిలీవ్ చేస్తున్నా అండ్ మై వీడియో మాట్లాడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఈ వీకెండ్ వచ్చే జానర్ సార్ ఒకటి ఈ జానర్లో అయితే లేదు. సో దట్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్ సార్. కామెడీస్లో ఉన్నాయి, వేరే స్టైల్లో ఉన్నాయి, కానీ మ్యూజికల్ లవ్ స్టోరీ అయితే లేదు. సో ఆడియన్స్కి అయితే ఆ చాయిస్ ఉంది. సో మ్యూజికల్ లవ్ స్టోరీ ఏ చాయిస్ తీసుకుంటారో దే ఆర్ ఫ్రీ టు గో. ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్.